అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ప్రార్థన, విజ్ఞాపన, యాచనల చేత నీకున్నటువంటి అవసరతలన్నిటినీ, నీకున్నటువంటి కొదువులన్నిటినీ, నీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి తెలియచేయాలి? నీ పరిస్థితి మార్చేవాడు దేవుడు, నీ అవసరత తీర్చేవాడు దేవుడు, నీ కొదువలు తీర్చేవాడు దేవుడు, నీకు అన్నీ అనుగ్రహించేవాడు దేవుడు కనుక మనుష్యులను ఆశ్రయించడం కాదు, నీ ప్రతి విషయం మనుష్యులకు చెప్పుకోవడం కాదు. నీకు ఏం చేయాలంటే దేవునికి ప్రతి విషయాన్ని ప్రార్థన, విజ్ఞాపనల చేత దేవునికి తెలియచేసినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయము దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు